ప్రాణాయామ సీక్రెట్స్. అసలు ఈ ప్రాణాయామాన్ని ఎవరు కనుగొన్నారు? ఎలా ప్రారంభమైంది? ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేయండి. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి హాస్పిటల్స్ లేవు, ఎలాంటి మోడర్న్ సైన్స్ లేదు. బట్ స్టిల్ పీపుల్ వేర్ కామ్, హెల్దీ, మెంటల్లీ స్ట్రాంగ్. హౌ? ఎలా జరిగింది ఇలా? వాళ్ళు ఒక్క సీక్రెట్ యూజ్ చేసేవారు, అదే ప్రాణాయామ. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎవరు కనుగొన్నారు? ఎలా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు? టుడే వీఆర్ గోయింగ్ వెరీ డీప్ ఇంటూ ఇట్. ప్రాణాయామం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది వేల సంవత్సరాల పూర్వం నుండే ఉంది. వేదాలలో, ఉపనిషత్స్లో కూడా మెన్షన్ అయ్యి ఉంది. కానీ రియల్ గేమ్ చేంజర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మహర్షి పతంజలి గారు. ఆయన ఈ ప్రాణాయామము అనే ఒక థియరీని మొత్తము సిస్టమటైజ్ చేశారు. ఆయన యోగ శాస్త్రంలో చెప్పారు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు నియంత్రించడం ప్రాణాయామం అని. దట్ మీన్స్ బ్రీత్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ ఓన్లీ, ఇట్ కెన్ బి ట్రైన్డ్. బ్రీత్ని ఎంత ట్రైన్ చేస్తే మనము అంత బెటర్ అవ్వచ్చు అని ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓల్డ్ సేజెస్ వాట్ దే డిడ్ ఈస్ క్రేజీ. వాళ్ళు అడవులలో మెడిటేట్ చేసేవారు, నేచర్ని అబ్జర్వ్ చేసేవారు. దే నోటీస్డ్ సంథింగ్. యానిమల్స్ బ్రీత్ స్లో, లైఫ్ లాంగ్గా ఉంటుంది. హ్యూమన్స్ బ్రీత్ ఫాస్ట్గా ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దే స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. బ్రీత్ స్లో చేస్తే ఏమవుతుంది, హోల్డ్ చేస్తే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ బూమ్, ప్రాణాయామ టెక్నిక్స్ వేర్ బోర్న్. లేటర్ యోగి స్వాత్మారాముడు హఠయోగ ప్రతీపికలో ప్రాణాయామ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్సో నాథ్ యోగి లైక్ గోరఖ్నాథ్ అడ్వాన్స్ బ్రీతింగ్ టెక్నిక్స్ డెవలప్ చేశారు. సో బేసికలీ ఇది సైన్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కాంబినేషన్. వాట్ ఈస్ ప్రాణాయామ? ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని నియంత్రించడం, బ్రీత్ ద్వారా మైండ్ని కంట్రోల్ చేయడం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే కంట్రోల్ బ్రీత్, కంట్రోల్ లైఫ్. కానీ బ్రీత్ ఎందుకు ఇంత పవర్ఫుల్? టుడే సైన్స్ ఆల్సో సేస్ స్లో బ్రీతింగ్లో నర్వ్ సిస్టమ్ కామ్ అవుతుంది, డీప్ బ్రీతింగ్లో ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతుంది, కంట్రోల్డ్ బ్రీతింగ్లో స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. సో ఏన్షియంట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు మోడర్న్ సైన్స్. ప్రాణాయామంలో 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. పూరకము, ఇన్హేల్, ఎనర్జీని ఇంటేక్ చేసుకోవడము. కుంభకము అంటే హోల్డ్ చేయడము, ఎనర్జీని కంట్రోల్ చేయడం. రేచకము అంటే ఎక్స్హేల్ చేయడం, అంటే రిలీజ్ అండ్ డీటాక్స్ చేయడం అన్నమాట. ఇది జస్ట్ బ్రీతింగ్ కాదు, ఇది ఎనర్జీ సైకిల్. సో మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఒక సీక్రెట్ రేషియోని నేను ఈసారి ప్రాణాయామ పవర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. ఇప్పుడు ఆ సీక్రెట్ రేషియో ఏంటో తెలుసుకోబోతున్నాం. 1:4:2, 1:4:2 రేషియో. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్? ఇట్ ట్రైన్స్ యువర్ లంగ్స్, ఇట్ బిల్డ్స్ కంట్రోల్, ఇట్ ఇంక్రీజెస్ ఫోకస్. అంటే ఇది ఎలా చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో 10 సెకండ్స్ ఇన్హేల్ చేయడం, 40 సెకండ్స్ హోల్డ్ చేయడం, 20 సెకండ్స్ ఎక్సేల్ చేయడం. సో దీని వలన ఈ సీక్రెట్ రేషియో కనుక కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, నేను చెప్పాను కదా, మన లంగ్స్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు, మనము కంట్రోల్ తెచ్చుకోవచ్చు, ఫోకస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణాయామ పవర్ ఎవరైతే చూసారో ఈ టెక్నిక్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. సో మనం అందరం కలిసి ఈ టెక్నిక్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూద్దామా? సో నేను ఏం చేస్తాను అంటే 3 టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ పెడతాను. మీరు కళ్ళు మూసుకుని ఉంటే
ఫస్ట్ ఇన్హేల్కి ఒక మ్యూజిక్ వస్తుంది, హోల్డ్కి ఒక మ్యూజిక్ వస్తుంది, ఎక్సేల్కి ఒక మ్యూజిక్ వస్తుంది అండ్ స్క్రీన్ పైన టైమర్ కూడా నడుస్తూ ఉంటుంది. సో 10 సెకండ్స్ ఇన్హేల్ చేయాలి, 40 సెకండ్స్ హోల్డ్ చేయాలి అండ్ 20 సెకండ్స్ ఎక్సేల్ చేయాలి. లేటెస్ట్ ట్రై దిస్ ప్రాణాయామ. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ బ్రీత్ ఫాస్ట్ అవుతుందా లేదా? కానీ మీరు బ్రీత్ స్లో చేస్తే మైండ్ కూడా స్లో అవుతుంది. దట్స్ ద మ్యాజిక్. సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ ఏంటి అని తెలుసుకోబోతున్నాం. సూర్యభేదన ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. ఉజ్జయి ప్రాణాయామ కంట్రోల్ చేస్తుంది. శీతలి కూలింగ్ కోసం యూజ్ చేస్తారు. భస్త్రిక పవర్ కోసం యూజ్ చేస్తారు. భ్రమరి కామ్నెస్ కోసం యూజ్ చేస్తారు. ఇలాగా ఈచ్ వన్ హ్యాజ్ ఎ పర్పస్. ప్రతి ప్రాణాయామకి ఒక పర్పస్ ఉంటుంది. సో మనము ప్రాణాయామ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాణాయామాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. డోంట్ జంప్ ఇంటూ అడ్వాన్స్డ్ స్టఫ్. ప్రాణాయామం మొదటిలోనే ఫాస్ట్గా నేర్చుకోవాలి అని చెప్పి అడ్వాన్స్డ్ ప్రాణాయామ మెథడ్స్లోకి వెళ్ళకండి. స్టార్ట్ సింపుల్, స్టార్ట్ స్లో. మార్నింగ్ రొటీన్ 5 మినిట్స్ డీప్ బ్రీతింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ 2 మినిట్స్ భ్రమరీ చేయండి. మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో వాళ్ళకి మెడిసిన్స్ లేవు. మెడిసిన్స్ లేకుండా కూడా హెల్తీగా ఉన్నారు. బికాజ్ వాళ్ళు బ్రీత్ని మాస్టర్ చేస్తూ ఉండేవాళ్ళు. నౌ క్వశ్చన్ ఈజ్, మీరు మీ బ్రీత్ని కంట్రోల్ చేస్తున్నారా? సో ఛాలెంజ్ ఫర్ యూ. టుడే 2 మినిట్స్ ప్రాణాయామ చేయండి. కామెంట్ చేయండి, ఐ కంట్రోల్డ్ మై బ్రీత్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ బ్రీత్ ఈజ్ నాట్ జస్ట్ ఎయిర్, ఇట్ ఈస్ లైఫ్ ఎనర్జీ. అండ్ once you control it, you will control everything. Thank you so much.